సార్ దిస్ ఈజ్ 4-layer ట్రాఫిక్ మేనేజ్మెంట్ సార్. బేసిక్గా రాజమండ్రికి వచ్చేటటువంటి ఫోర్స్ మనకి వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ డైవర్షన్స్ పెట్టాం సార్. అక్కడ మనం పుష్కర్ నగర్స్ అరౌండ్ హైవే ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. ఈచ్ పుష్కర్ నగర్లో ఆల్ ఫెసిలిటీస్ ఉండేటట్టు వీఆర్ టేకింగ్ కేర్ సార్, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. మన బస్సెస్ సార్, ఫ్రీ బస్సెస్ పెడతాం రాజమండ్రికి. వీ డోంట్ అలో ఎనీ వెహికల్ ఇన్ టు ది రాజమండ్రి. దట్ ఈస్ వాట్ అవర్ ప్లాన్ సార్. 22 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి సార్. 22 ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా సబ్ కంట్రోల్స్ ఎస్టాబ్లిష్ చేసి వీఆర్ అలౌవింగ్ ఓన్లీ ఎలిజిబుల్ వెహికల్స్ సార్, ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్, ఎనీ వివిఐపీ వెహికల్స్. దిస్ విల్ బీ మానిటర్డ్ త్రూ సీసీ కెమెరా సిస్టమ్ పెట్టి కంట్రోల్ రూమ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా కుంభమేళ స్టడీ చేశారా? ఇల్లు జరుగుతున్నప్పుడు ఆ కుంభమేళ ఇక్కడ మా హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళారు సార్. కాదు అసలు ఇల్లు స్టడీ చేశారా? డీజీపీ ఆఫీస్ నుంచి వెళ్ళారు సార్, ఒక టీం వెళ్ళారు సార్. వెహికల్ ఫ్రీ జోన్ సార్. ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయో ఘాట్స్ దగ్గరగా కూడా కంప్లీట్ కోర్ ఏరియాలో వీ డోంట్ అలో ఎనీ వెహికల్స్ ఇన్ టు దట్ కోర్ ఏరియా సార్. లాస్ట్ టైం కూడా అదే చేసాం సార్, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం సార్. నెక్స్ట్ 1 point to add is staff-ni we wanted to put them closer to guards sir, accommodation lo, so that last time ante guards lo unna staff critical ga time ki reach avvalante city bite accommodation isthe problem avutundani closer is what we are planning this time, so that ee traffic lo ibbandi ledhu sir. Last time tuni varaku traffic jam ayipindi sir complete ga first day. So danikani this time we have plan కత్తిపూడి నుంచి సార్ మనకి ఈస్ట్ కోస్టల్ కారిడార్ అప్ టు ఈ జొన్నాడు వరకు ఒకటి సార్. అది కాకుండా డైరెక్ట్గా మచిలీపట్నం నుంచి చీరాల వరకు పోయే ఒక రోడ్ ఉంది సార్. ఫ్యూ ప్యాచెస్ మనం ఎక్స్పాండ్ చేస్తే టోటల్ కార్గో అంతా కూడా దాని నుంచి మళ్ళీ చెన్నైకి పోయేది పోతుంది సార్. అది కాకుండా సార్ కత్తిపూడి దగ్గర నుంచి మళ్ళీ జొన్నాడ అవుట్స్కట్స్ మనకి రావులపాలెం ఏరియాలో మళ్ళీ రావచ్చు సార్. ఎంత పెడుతుంది సార్ అదంతా? వేమగిరి నుంచి ఇక్కడ కత్తిపూడి నుంచి సార్, కత్తిపూడి నుంచి సార్. ఇప్పుడు మీరు చెప్తున్న వేమగిరి టు జొన్నాడ, వేమగిరి టు జొన్నాడ ఇట్ ఈస్ అరౌండ్ 7 kilometers 6 ఇదంతా 7 kilometers జరుగుతుందా ఇదంతా? 66 lakhs లేదు సార్. ఇది రివర్ బ్యాంక్ వేరు సార్. ఇదంతా పెరిఫరల్ ఆఫ్ రాజమండ్రి సార్. వచ్చే కార్గో వెహికల్స్ అన్ని రాజమండ్రి టచ్ చేయకుండా వెళ్ళటానికని ఇవన్నీ బైపాస్ సార్. మన ల్యాండింగ్ పాయింట్ ఎక్కడ? జొన్నాడు సార్. జొన్నాడు ఒకటి సార్, వేమగిరి దగ్గర ఒకటి వస్తారు సార్. దే డోంట్ టచ్ రాజమండ్రి సార్. డైరెక్ట్ కత్తిపూడి నుంచి జొన్నాడు వస్తారు. This slide is about diversion of NH traffic. Diversion sir. ఇది అయిపోయాక pilgrims సెపరేట్ ఉంది సార్. సో ఇలాగ మనం పత్తిపాడు వరకు వచ్చారనుకోండి సార్, అక్కడ ఒక డైవర్షన్ ఇచ్చి వీ కెన్ బ్రింగ్ అప్ టు వేమగిరి సార్. అగైన్ ఫ్రమ్ జగ్గంపేట నుంచి అగైన్ వీ కెన్ సామర్లకోట. ఈ రోడ్స్ అంతా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పాన్షన్. Any given point of time, say what is the flow? I mean, how do you density of vehicle? NH. Yeah, can you tell the numbers at Kathipudi? He has the number. Yeah. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది మనకి కత్తిపూడి ప్రతిపాడు దగ్గర డైవర్షన్ సార్. దీనికి ముందు ప్రిసీడింగ్ టోల్ ప్లాజా వేంపాడు అని ఉంది సార్. అది సో వేంపాడు సార్ మీకు ఇప్పుడు 2025లో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10,000 వెహికల్స్ సార్ పర్ డే. సో అది మేము 2027 గోదావరి పుష్కరాలకి వీఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ టు 20,000 సార్ ఎట్ దట్ పర్టికులర్ టోల్ ప్లాజా. అలానే మనకి ప్రపోజ్డ్ జగ్గంపేట అండ్ రాజానగరం జంక్షన్ డైవర్షన్ ఇన్ ఏ డే సార్. ఇన్ ఏ డే 24 hours, yes సార్. సో అలానే జగ్గంపేట రాజానగరం సార్ ప్రిసీడింగ్ టోల్ ప్లాజా కృష్ణవరం ఉంది సార్. ఆ టోల్ ప్లాజాలో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 20,000 డ్యూరింగ్ పుష్కరాలు సార్. అలానే ఇది ఓన్లీ సార్ దిస్ ఈస్ ఫర్ ద ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ కోల్కతా టు చెన్నై సార్. అలానే ఫ్రమ్ చెన్నై టు కోల్కతా డైరెక్షన్లో వీఆర్ ప్లానింగ్ ఏ డైవర్షన్ ఎట్ గుండుగోల్ను సార్. గుండుగోల్నుకి మనకి ఎస్ సార్ ఎస్ సార్. సో దిస్ ఈస్ ది ఫ్రమ్ విజయవాడ సైడ్ సార్. విజయవాడ సైడ్ నుంచి వచ్చేటటువంటి వాటిని మనము ఒంగోలు దగ్గర నుంచి కొంత డైవర్షన్ ఇస్తాం సార్. హెవీ వెహికల్స్ ఏవి కూడా మనకి రోడ్ బ్లాకేజ్ రాకుండా రేపల్లె, మచిలీపట్నం, అమలాపురం, కత్తిపూడి వస్తాయి సార్. సో విజయవాడ నుంచి వచ్చేవి హనుమాన్ జంక్షన్ నుంచి గుండుగోలను అగైన్ సిద్ధాంతం నిన్న
మినిస్టర్ గారు చెప్తుండే కదా సార్, ఆ ఏరియాలో ఉంది సార్ సిద్ధార్థం. సో అటు నుంచి రామచంద్రాపురం మీద నుంచి కత్తిపూడి వెళ్ళిపోతాయి సార్. అలాగే గుండుగోల నుంచి కూడా ఖమ్మం నుంచి వచ్చేవి ఇక్కడ డైవర్షన్ ఇచ్చి మనం అగైన్ విల్ గెట్ దెమ్ టు కత్తిపూడి సార్. రాజమండ్రి ఫ్రీ అవుతుంది సార్. సంబంధించి డైవర్షన్ దేనికి అంటే మీరు తెలంగాణ ఇప్పుడు కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే దేవరపల్లి దగ్గర ఇది సార్. మీరు మొన్న చెప్పింది కదా మన 3 hours కట్ అవుతున్నారా అదేనా? అంతే సార్. Yes, yes. సేమ్ సార్. సేమ్ సో ఇలా డైవర్షన్స్ ప్లాన్ చేశాను సార్. ఓన్లీ పిలిగ్రిమ్ బస్సెస్, పిలిగ్రిమ్ వెహికల్స్ మాత్రమే కొవ్వూరు వైపు నుంచి వచ్చేవి కొవ్వూరు దగ్గర పుష్కర్ నగర్ పెట్టి అక్కడ కొత్తగా మళ్ళీ మనం ఘాట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్ టువర్డ్స్ తాళ్ళపూడి. అలాగే వైజాగ్ నుంచి వచ్చేవన్నీ కూడా రాజమండ్రి సిటీకి వెళ్ళకుండా రోడ్ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు వెంకటనగరం మనం వెళ్ళాం సార్. అక్కడ ప్లస్ కాతేరు దగ్గర న్యూ ఘాట్స్ వస్తాయి సార్. ఇట్ ఈస్ అరౌండ్ 1.5 kilometers వస్తాయి సార్. నెక్స్ట్ ఇది నల్లజర్ల దేవరాపల్లి డైమండ్ జంక్షన్ నుంచి వచ్చేటటువంటి హైదరాబాద్ సార్. నల్లజర్లు వచ్చేవి అగైన్ విల్ టేక్ దమ్ టు త్రూ కాకినాడ టు కత్తిపూడి సార్. అంటే ఇది మన హైదరాబాద్ నుంచి వస్తాయి సార్. కొయ్యలగూడెం, దేవరాపల్లి ఇది అవుటర్ నుంచి వచ్చే రోడ్ సార్. నెక్స్ట్ ఈ వెహికల్ ఆ రోజు అలా లేదు సార్, మా ఫ్రీ రోడ్స్ ఎన్ఐట్ సార్ ఇవన్నీ కూడా. సో ఇది రామన్నపాలెం, కొత్తపల్లి అంటే మనకి ఏజెన్సీ నుంచి వస్తాయి సార్. రంపచోడవరం అవన్నీ వచ్చేది ఒక రోడ్ సార్. డైరెక్ట్ జగ్గంపేట వచ్చి జగ్గంపేట నుంచి అగైన్ ఇట్ విల్ టేక్ ది రూట్ ఆఫ్ జొన్నాడ సార్. అలాగే బూరుగుపూడి దగ్గర నుంచి నరేంద్రపురం వస్తుంది సార్. ఇట్ విల్ టేక్ ది రాజానగరం రూట్ అండ్ గోస్ టు రామగిరి సార్. ఇలా ప్లాన్ చేశాం సార్. దీస్ రోడ్స్ కొన్ని మనం రిపేర్లు చేసి వైడన్ చేస్తే ఇలాంటి రోడ్స్ ఎంజాయ్ చేస్తారు. R&B. పిఆర్లో ఉన్నాయా? R&B. స్లైడ్ కూడా ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ చూడండి మీరు. కాదండి మీరు తీసుకెళ్ళండి, ఒక్కొక్క స్లైడ్ తీసుకెళ్ళండి. ఇందాక స్లైడ్ కి వెళ్ళండి. సార్కి అర్థం అవుతుంది. స్లోగా వెళ్ళండి. ఇందాక స్లైడ్. రోజు మనం 16,000 kilometers ఇవి ఉన్నాయన్న ఐటమ్ తీసేయండి. నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళి బాబు చూసారా? డిప్యూటీ సీఎం గారు మనకి నిన్న చెప్పాం కదా 285 GPs అని. సో మనకి టోటల్గా 66,000 kilometers ఆఫ్ పంచాయత్ రోడ్స్ ఉన్నాయి. ఈ 285 GPsలో మన హ్యాండ్ ఓవర్లో ఉన్న రోడ్స్ ఏమిటి, దాన్ని మనం ఎప్పటికల్లా రిపేర్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎంత ఎక్స్టెంట్ ఉంది అని ఎనీ దట్ ఈస్ ఇక్కడ EPR. మన 285 GPsలో పుష్కర్ GPsలో మనకు టోటల్గా 889 రోడ్ వర్క్స్ మనకు ఈ టోటల్ 6 జిల్లాల్లో వస్తున్నాయి సార్. 889 average what is the length of each length of 88 వచ్చేసి ఎన్ని వర్క్స్ 889 టోటల్ 6 జిల్లాలు 880 సార్. 889 వర్క్స్ సార్. నియర్లీ 13.2 kilometers, 1324 kilometers వస్తుంది. 1.5 kilometer each one, sir. ఈచ్ వర్క్ 1,324 kilometers total. ఘాట్స్కి వెళ్ళావా? అప్రోచ్ రోడ్స్ ఇక్కడ మేము తర్వాత మళ్ళీ ఒక డీటెయిలింగ్ చేస్తాం. జస్ట్ సార్ ఇందులో ఒక 2 categories సార్. అప్రోచ్ రోడ్స్ టు ఘాట్స్. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉన్నాయి సార్. ఎన్ని రోడ్లు ఓవరాల్ సార్ 2 points సార్. అప్రోచ్ రోడ్స్ టు ఘాట్స్ కానీ సార్ టెంపుల్స్ దగ్గర మేజర్ టెంపుల్స్ దగ్గర కనెక్టింగ్ PR రోడ్స్ ఒకటి ప్రపోజ్ చేశాం సార్. అండ్ కనెక్టింగ్ రోడ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ కనెక్టింగ్ రోడ్ PR అయితే అదొకటి ప్రపోజ్ చేశాం సార్. సార్ ఇది One minute, Kishore, one minute. Sir, 3 points, sir. అంటే ఒకటి ఘాట్ అప్రోచ్ రోడ్స్ we have proposed, sir. Second, sir, wherever temples, the pilgrims who come here, they go to temples around Jilla, sir. Though they are in interior and not related to the ghat mandals, ఆ temples కి వెళ్తారు కాబట్టి temples దగ్గర PR roads necessity ఉన్న ప్రపోజ్ చేశాం సార్. సెకండ్ సార్. థర్డ్ సార్, మేజర్ కనెక్టింగ్ రోడ్స్ ఆర్ R&B, sir. But between two R&B, sometimes there is a Panchayat Raj road which is important for traffic viewpoint. అట్లాంటిది థర్డ్ proposal we have done, sir. Yes. Sure. ఆస్పిష్ డేస్ అని ఉంటాయి సార్. ఆ రోజుల్లో చాలా ఎక్కువ వస్తారు. డబుల్ డబుల్ తక్కువ వస్తారు సార్ బేసిక్గా సార్ దిస్ టైమ్ మన తాలూకా ఎంటైర్ ప్లాన్ ఏంటంటే సార్, లాస్ట్ టైం ఎంటైర్ క్రౌడ్ వచ్చి బస్సులు కూడా రాజమండ్రి సిటీలోకి వచ్చేసి
మొత్తం పుష్కర్ నగర్ దగ్గర డంప్ అయిపోతుంది సార్. రైల్వే, రోడ్ ట్రాఫిక్ అంతా. పుష్కర్ నగర్ అంటే అర్థం ఏంటి? పుష్కర్ నగర్ అంటే సార్, పుష్కర్ నగర్కి వచ్చే వాళ్ళకి ఒక 100 acres ఇక్కడ క్రియేట్ చేస్తాం సార్. బయట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ Landing point ఆ? ల్యాండింగ్ ఇక్కడ పెద్ద పెద్ద రెస్టింగ్ టెంట్స్ మనకు అవసరం సార్. అలాగే టాయిలెట్స్ అవసరం సార్. వాళ్ళకి టైం చెప్తాం సార్. ఇప్పుడు ఘాట్స్ ఏ ఘాట్లో ఎంత క్రౌడ్ ఉన్నారు, ఎప్పుడు వెకేట్ అవుతుంది, ఇక్కడి నుంచే మనం ఫ్రీ బస్సెస్ ఘాట్స్కి పెడుతున్నాం సార్. మనం కంట్రోల్ చూసుకుంటాం సార్. ఏ ఘాట్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడ కాకుండా, ఏ ఘాట్లో తక్కువ ఉంటే అక్కడికి డ్రైవ్ చేస్తాం సార్. బేసిక్గా మన ప్లాన్ ఏంటంటే సార్, ఈసారి ఇవన్నీ కూడా హైవే పైన రాజానగరం దగ్గర సార్, ఇందాక మనం డైవర్షన్ సిస్టమ్ దగ్గర ఇక్కడ 169 acres ఐడెంటిఫై చేసాం సార్. ఇక్కడ 75,000 కెపాసిటీ పాయింట్ ఆఫ్ టైం. ఇంతట పంచాయత్ పంచాయత్ సార్. ఇవన్నీ పుష్కర్ నగర్ ఎన్ని పంచాయత్? ఇది మొత్తం మనం ఇప్పటి వరకు 6 సార్ ఇప్పుడు బికాస్ సార్ సిటీ బయట అంతా కూడా పంచాయత్ సార్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పంచాయత్. రీజన్ క్వశ్చన్ కూడా పాయింట్ ఆఫ్ ద రీజన్ ఇఫ్ ఇట్ ఫాల్స్ All of them are- Yes. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ పంచాయత్. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సిటీలోకి మెయిన్ Yes, వెహికల్స్ sir. రాకూడదు. సో ఎంటైర్ ఏరియా దే ఆర్ స్టాపింగ్ అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ పుష్కర్. సార్ అది యాక్చువల్లీ పుష్కర్ నగరం మీన్ పంచాయత్. ఎస్. అంతే సార్. అంతే కదా అది